హలో కిటీస్, వెల్కమ్ బ్యాక్ మా ఛానల్ నాన్నకుచ్చి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. సో నేను చెప్పే కథలు మీకు నచ్చుతున్నాయో లేదో కూడా నాకు తెలియడం లేదు. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఏం మాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి అయితే వెళ్ళిపోదాం. మరి అనగనగనగనంట ఒక పెద్ద అడవి ఉండేది. అందులో ఒక నక్క కూడా ఉండేది. అది మహా జిత్తులు మారి నక్క అంట. అది ఓసారి సరదాగా షికారుకి అలాగా బయలుదేరిందంట. అలా వెళ్తూ 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 కాలు జారి ఓ పాడుబడిన బావిలో పడిపోయిందంట. అది కాస్త లోతుగా ఉండడంతో బయటికి ఎలా రావాలో అర్థం కాలేదంట దానికి. పైకి ఎగిరెగిరెగిరి గోడ ఎక్కాలని ప్రయత్నించేది, కానీ ఏం చేసినా పైకి రాలేకపోయేదంట. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి ఒక మేక వచ్చిందంట. మేక అసలే దాహంతో ఉంది. నీళ్ళ కోసం బావిలోకి తొంగి తొంగి చూస్తుందంట. దానికి నక్క కనబడిందంట. అది అక్కడ ఏం చేస్తుందో తెలుసుకోకుండా నక్క బావా అని నక్క బావ, బావిలో బాగా నీరున్నాయా అని అడిగిందంట. బావిలోంచి ఎలా బయటపడాలో అని ఆలోచిస్తున్న నక్కకు మంచి ఉపాయం తట్టిందంట. ఎంత తోడినా తరగని నీళ్ళున్నాయి, వచ్చి తాగు అందంట. మంచి దాహంతో ఉన్న మేక వెనక ముందు ఆలోచించకుండా బావిలో దూకేసిందంట. అప్పుడు కానీ దానికి అర్థం కాలేదు. అయ్యో, ఇందులోంచి బయటికి ఎలా వెళ్ళడం అంది దిగులుగా. అందుకు నక్క, మనం బయటపడడానికి నేను మంచి మార్గం చెప్తాను. నువ్వు నీ ముందర కాళ్ళు ఎత్తి గోడకు ఆంచి నిలబడు. నేను నీ మీద ఎక్కి పైకి వెళ్ళిపోతాను. తర్వాత నువ్వు వచ్చేద్దువు కానీ అంది. నక్క మాటల్లో మర్మం గ్రహించలేకపోయింది మేక. నక్క చెప్పినట్లుగానే నిలబడింది. దాని మీద ఎక్కి ఎంచక్కా పైకి వచ్చేసింది నక్క. మరి నేను అంది మేక. ఏమో, నాకేం తెలుసు నిర్లక్ష్యంగా అంది నక్క. అప్పుడు అర్థమైంది మేకకు నక్క చేసిన మోసం. నన్నిలా మోసం చేయడం నీకు తగదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇందులో నా తప్పేముంది? నేను చెప్పగానే బావిలోకి దూకియడం నీదే తప్పు. నీకు నువ్వే కష్టాలు కొని తెచ్చుకున్నావు, నన్నంటావేమిటి అంటూ చకా వెళ్ళిపోయింది. మంచి చెడ్డలు ఆలోచించకుండా ఇతరులను గుడ్డిగా నమ్మేయడం ఎంత తప్పో తెలిసొచ్చింది కదా మేకకి. సో మీకు కూడా తెలిసొచ్చింది కదండి. ఓకే బాయ్. కథ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.